వ్యక్తి మనం ఎట్లా ఇచ్చేయగలుగుతాం? కాబట్టి దయచేసి పోలీస్ సేవలు మీరు అనొచ్చు, మేమంతా స్టూడెంట్స్ కదా, మేము ఎట్లా ఉపయోగించుకోవాలని మీకు అందరికి తెలుసు. ఈరోజు ఏదన్నా నేరం జరిగితే మనం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే మీకు అందరికి తెలుసు. ఫోన్ ద్వారా చెప్పొచ్చు, లేకపోతే ఒక మెయిల్ రాస్తే చెప్పొచ్చు, వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నింటిలో డైల్ 100 అనేది చాలా సులువైన మార్గం. ఈ యొక్క మార్గంలో మీరు కనుక ఏదైనా నేరం జరిగినప్పుడు రిపోర్ట్ చేస్తే, ఆ రిపోర్ట్ చేసిన వెంటనే అక్కడ పోలీసులు వస్తారు. ఆ నేరం ఇంకా పెద్దది కాకుండా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. దయచేసి ఈ చనిపోయిన కానిస్టేబుల్ ఎంతమంది అయినా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీ అందరినీ కూడా ఇంతసేపు ఓపికగా మనతో పార్టిసిపేట్ చేసేందుకు థ్యాంక్స్ చెప్తున్నా. ఒక 2 మినిట్స్ వాళ్ళందరి యొక్క ప్రాణాలకి మనం స్ఫూర్తి అర్పిస్తూ 2 మినిట్స్ మౌనం పాటిద్దాం. ఈ త్యాగం ఈరోజు రేపు భవిష్యత్ తరాలకు అది మేలు కలుగజేస్తుందని, పోలీసుల్లో మంచి చెడు అన్నీ ఉంటాయని, పోలీసులు అందరినీ కూడా తమ కుటుంబ సభ్యులుగా చూడాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు, ప్రజలకు, పోలీసులకు మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలు ఈ వారం పాటు చేపడతాం. అందులో భాగంగా స్కూల్ పిల్లలకు పోలీస్ స్టేషన్ పిలిపించి పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ విధానం గురించి తెలియజేశాం. అలాగే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు డివిజన్ లెవెల్లో ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సైకిల్ ర్యాలీ కూడా ఒకటి ప్లాన్ చేశాం. పోయిన శనివారం రోజు టీజీఎస్పీ దళాలు వారు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో. ఇలాగ పలు కార్యక్రమాలు ప్రజల సహకారంతో ప్రజల్ని దీంట్లో భాగస్వాములు చేస్తూ ఈ యొక్క వారం పాటు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా కళాశాలలో కూడా మా ఎస్హెచ్ఓలు అందరూ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓలు అందరూ కూడా అన్ని కాలేజీల్లో వ్యాసరచన పోటీలు విద్యార్థులకు నిర్వహించడం జరుగుతోంది. అలాగే సిబ్బందికి కూడా వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ వారం రోజులు జరిగే కార్యక్రమాలన్నీ నిజమైన నివాళిగా ఉండాలని ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసులందరూ కూడా కృషి చేస్తున్నారు.